హలో ఆ, కదిరి చెప్పండి. కృష్ణ గారండి. నమస్కారం సార్. ఆ, ఆ, సార్ బిజీగా ఉన్నారా? చెప్పండి పర్లేదు. అదే సార్, మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తున్నారు కదా, అవును. చాలా మంచి పని చేస్తున్నారు సార్. ఐ ఆల్సో రెస్పెక్ట్ అంబేద్కర్. ఓకే. కానీ సార్, మీరు చెప్తున్న దానికి ప్రామాణికం ఏంటి సార్? వాట్ ఈస్ ద ప్రామాణికంగా ఏమున్నాయి సార్ తెలుసుకోవడానికి? నేనే ప్రామాణికం. అయ్యో అది కాదు సార్. ఇప్పుడు ఒక మనం విషయం ప్రతిపాదన చేస్తున్నాము అంటే దానికి ప్రామాణికంగా ఏదో ఒక ఆథెంటికేషన్ అందరూ ఉండాలి కదా సార్. చాలా మంది అడుగుతున్నారు నీలాంటి వాళ్ళు. దానికి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా. కాదు సార్, ఇప్పుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రైటింగ్స్ అండ్ స్పీచెస్ ఆఫ్ అంబేద్కర్ అని చెప్పేసి 17 వాల్యూమ్లు ఉన్నాయి. అది నేను కాస్త చదివాను. అది చదివిన దాని తర్వాత నాకు కొంచెం అర్థమైంది ఏంటి అంటే కాంట్రడిక్షన్ వస్తుంది సార్, మీరు చెప్పేదానికి అక్కడ ఉన్నదానికి. చూద్దాం, నేను చెప్తా, నేను వీడియో చేస్తా. సార్, మీరు సంస్కృతం చదువుకున్నారు కదా? వీడియో చేస్తా అంటున్నా. కాదు సార్, కొంచెం చెప్పండి సార్ నాకు కూడా, ఎందుకంటే నేను భావి పౌరుణ్ణి కాబట్టి. అంటే ఎందుకు సార్ ఇప్పుడు రైటింగ్ అండ్ స్పీచెస్ ఆఫ్ అంబేద్కర్ గారు క్లియర్ గానే చెప్తున్నారు కదా సార్. ఏమని? ఆయన మీరు చెప్తున్నది ఏం లేదు సార్. ఆయన రాజ్యాంగం రాసినట్టు కూడా లేదు కదా. ఈజ్ నాట్ ద ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అవునా కాదు సార్, చెప్పండి. నీ అభిప్రాయం నువ్వు చెప్పు. నన్ను చెప్పాను ఎందుకంటారు. నేను నమ్మేది నేను నమ్ముతున్నా. నేను అంబేద్కరే ఫాదర్ అని నమ్ముతున్నా. అంబేద్కరే రాజ్యాంగం రాసి నమ్ముతున్నా. బికాజ్ కానీ సార్, దానికి ప్రూఫ్లు కావాలి కదా సార్ మనకి. భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అని భారత రాజ్యాంగం మీదనే ఉంది. ఇంకా నేను ప్రూఫ్. అయ్యో ఎలా సార్ అది? కాదు సార్, ఒకసారి మీరు కాన్స్టిట్యూషన్ చదివారు ఒకసారి? చదవలే. మరి ఎలా సార్ కాన్స్టిట్యూషన్ చదవకుండా? చెప్పారు పెద్దలు, చెప్తే విని నేను చెప్తున్నా. అయ్యో సార్, పెద్దలు చెప్తారు సార్, కానీ మనం కూడా తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఇప్పుడు ఆథెంటికేషన్ కావాలి కదా సార్. తెలుసుకొని దాని మీద కూడా వీడియో చేయబోతున్నా త్వరలో. ఓకే సార్. ఒకసారి వీలుంటే ఒకసారి హమారా ప్రసాద్ గారితో మాట్లాడండి సార్ ఒకసారి. ఎందుకు? ఆయన దేవుడా దొరనా, లేకపోతే ఆయన పెంచి పోటీ చేస్తున్నాడు? ఏంది ఆయనతో మాట్లాడారు? అయ్యో కాదు సార్, ఆయన కూడా. హలో చెప్పండి సార్. నమస్కారం అండి. కృష్ణ గారా అండి? కదిరే కృష్ణ గారా అండి? సార్, మీరు డబల్ పిహెచ్డి చేశామన్నారు కదా, గతంలో ఒక వీడియో చూసినాను సార్. మీరు ఏ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిండ్రు సార్? మీరు సబ్మిట్ చేసిన థీసిస్ ఏంటో కొంచెం మాకు పెడతారా సార్? మేము కూడా పరిశీలిస్తాము. తప్పకుండా పెడతాం. పెట్టండి సార్. ఓకే సార్, అదొకటి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంతకుముందు కూడా ఇది పెళ్లి మంత్రాల గురించి అది ఇది కూడా మాట్లాడింది కదా, దానికి కోర్ బేస్ ఏంటి సార్? దాన్ని ఏ డిక్షనరీలో నుంచి మీరు ఎక్కడి నుంచి దాన్ని తీసుకొని మాట్లాడినరు అది కూడా కొంచెం పెడితే చూస్తాం సార్. ఓకే అయితే సార్, ఇంకోటి ఏంటంటే, మీరు సబ్మిట్ చేసిన థీసిస్ అంటే ఏ సబ్జెక్ట్ లో మీరు థీసిస్ సబ్మిట్ చేసిండ్రు సార్? పెట్టండి సార్, పెట్టండి. మంచిది. ఓకే సార్, మంచిది సార్. మీరు